సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారో వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఒక మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాం తప్ప తన తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీస్ సెట్ ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది. తను ఆల్మోస్ట్ 2 డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు. అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది, ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు. 100% మదర్స్ ఉండాలి. వీ నో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతే ఎలా ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్, ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు, బట్ ఆ పోస్టర్ అనేది దాని వెనక క్రియేటివిటీ ఉందండి. అది అలా ఉండదు జనరల్గా. మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ దీంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు, అవన్నీ మేడప్ అవి. సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నిజంగా కొన్ని మనం మాట్లాడకూడదు. చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని. సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్, డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి అట్ లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. ఒక నాకు తెలిసి ఒక 12 ఇయర్స్గా స్టార్ట్ అయింది అది. ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు. అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. బేసిక్గా నేను ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు, అంటే మా ఆర్టిస్టు పాలిటిక్స్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులు పొలిటీషియన్స్ అయ్యారు. బట్ ఒక పొలిటీషియను నోన్ ఆర్టిస్ట్గా అవ్వాల. సో మా ఇండస్ట్రీ ఇంకా టఫ్ మీ పాలిటీషియన్స్కి ఇక్కడ, ఎందుకంటే ఒకరు తిట్టేస్తే పాలిటిక్స్ అయిపోతుంది. అది దట్స్ పాలిటిక్స్ ఈ రోజుల్లో. నిజంగా జరుగుతుందా, వర్క్ జరుగుతుందా, లేకపోతే వచ్చేసి మా జనాలకి మనుషులు జరుగుతుందని పక్కన పెట్టేస్తే ఒకరు తిట్టుకోవటం మాత్రం ఎక్కువ అయిపోతుంది ఆన్ కెమెరా. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు, బట్ జనరల్గా వచ్చేసి బయటగా నటించడం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు. ఇంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు. బికాస్ బతుకుతారం ఏమో అంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా వచ్చేసి ఎంతో పెయిన్ఫుల్గా ఇండస్ట్రీలో లోపల వచ్చి ఆ తెర మీద వాళ్ళ ఫేస్ రావాలంటే దాని మీద ఎంతో కష్టం ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. అంత ఈజీ కాదు. సేమ్ మొగాలు కూడా అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్యాషన్, దిస్ లాడ్ ఆఫ్ టైమ్, లాడ్ ఆఫ్ ఏం చెప్పాలి అంటే మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఆడిషన్స్ అని అంటారు అండి. ఆడిషన్స్ ఎన్నో పొద్దు నుంచి నైట్ దాకా వచ్చేసి ప్రతి ఆఫీస్కి వెళ్తేనే ఆ గుర్తింపు ఎవరో ఒకరు గుర్తిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్టే, ప్రతి ఒక్కరికి నేను ఇండివిజువల్గా చెప్పట్లే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను, ఇండస్ట్రీ జోలికి రావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు మాధవీలత గారు కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. మా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మేము ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. సో ఈసీ మీటింగ్ ఇది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని విష్ణు గారు, మేము, కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని మాకు ఈవెన్ ఈ కమిటీ ఉంది, మాకు వచ్చేసి డిసిప్లినరీ కమిటీ ఉంది. డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మాధవీలత గారిపై జరిగిన ఇన్సిడెంట్ పైన దానిపై మంచు విష్ణు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దెర్ ఈజ్ ఏ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మహిళలందరికీ మేము అండగా ఉంటామని ఒక సీరియస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. ఎందుకంటే ఇవాళ అసోసియేషన్లో మహిళలు వర్క్ ప్లేస్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు. మరి అటువంటి వారిపైన ఎటువంటి దాడిని కూడా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండిస్తాం. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని మహిళలందరికీ అండగా ఉంటుంది. అలాగే మాధవీలత గారిని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసాం, ఛాంబర్లో కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే అన్ని ఇండస్ట్రీలోని అన్ని సంఘాల్లోనూ వారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా, ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం, మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీలో చాలా వ్యక్తుల పైన ఈ యూట్యూబుల్లో రాంగ్ ప్రచారాలు, అంటే నిజం
గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలని పాడు చేస్తున్నాయి. ఎంతోమంది గురించి చనిపోయారని కానీ. సో ఇటువంటి దాళ్ళు మహిళలపై ఉండకూడదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు వారు ఇచ్చిన కంప్లైంట్ని మాకు వీ హ్యావ్ ఏ కమిటీ. ఈ కమిటీలో మొత్తం కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్సు, కమిటీ మెంబర్సు అందరూ చర్చించి దీనిపైన ది ఎంటైర్ కమిటీ విల్ టేక్ ఏ డెసిషన్ అండ్ వీ ఆల్ సే దట్ వీ విల్ స్టాండ్ బై ఆల్ ది ఉమెన్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అండ్ మీరేం కంగారు పడద్దమ్మా, దర్ ఇస్ అ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నాట్ ఓన్లీ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బట్ ది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ యాజ్ ఎ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. సో తప్పనిసరిగా ఇండస్ట్రీలో కష్టపడే మహిళలకి అండగా ఉంటారని చెప్తూ ముందుగా మాధవిలత గారికి ఒక ధైర్యాన్ని చెప్తున్నాను నేను. మా అసోసియేషన్ స్థాపించబడింది ఆడ కళాకారులైనా మగ కళాకారులైనా ఎవరైనా సరే మాలో ఉన్న సభ్యులకు ఎప్పటికీ మేము అండగా ఉంటూ వాళ్లకు ధైర్యాన్ని చెప్తూ ముందుకు వస్తాం. ఇకపోతే బయట పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు కళాకారులను కించపరిచే విధంగా, ముఖ్యంగా ఆడ కళాకారులను కించపరిచే విధంగా ఏదేదో దుర్భాషలు ఆడుతున్నారు. మీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్లకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. మీరు ఒక మాట నవ్వుతూ అన్నా అది ఒక అద్దం లాంటి ఆ మనసు మీద రాయి వేసినట్టుగా ఉంటుంది. గుర్తించుకొని మాట్లాడండి. ఏదో మాట్లాడేద్దాము, మనకన్నా చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, సినిమా వాళ్ళని తక్కువ చేయకండి. సినిమా వాళ్ళు సీఎం అయ్యారు, జయలలిత గారు ఎంపీ అయ్యారు, జమున గారు లేడీసు, అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలలలో తెలుగు మొత్తం 2 రాష్ట్రాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో 105 సీట్లతో మొనగాడుగా 9 నెలల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి మహానటులు ఉన్న ఇండస్ట్రీ ఇది. మీరు, నేను అనొచ్చు మిమ్మల్ని, కానీ మేము అనము. మీరు ఒక మంచి మార్గంలో నడవండి, మంచిగా చూడండి. మన శివబాలాజీ గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు కాలేరు. సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులై దేశాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏలే వాళ్ళలో చాలామంది మన సినిమా ఆర్టిస్టులు, హీరోలు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడి గెలక్కండి ఆర్టిస్టులను. దయచేసి మీరు ఏదైనా మాటలు అంటే వాటిని రివర్స్ తీసుకొని క్షమాపణ కోరుకోండి. లేదా మేము ముందుకు వస్తూనే ఉంటాము. రేపు పొద్దున మీటింగ్లో ఇవన్నీ పెట్టి ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ విధంగా ముందుకు పోవాలో మేము ఆలోచిస్తాం మా కమిటీ ద్వారా. మాధవిలత గారు, तुम संघर्ष करो, हम तुम्हारे साथ है, सारी इंडस्ट्री तुम्हारे साथ चलेगी. हम आपके भाइया है, आपके मदद करने वालों में से है. जिसको बोले उसको आके दो मुँह में वो बक्के रहे అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. అది తప్పు తప్పు తప్పు. ఇది పద్ధతి కాదు. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువాడు ఉన్నాడని చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆ తెలుగువాడే ఇంకో తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ఇక బాగుండదు. అది ఇంకా మేము ఎన్నో మాట్లాడవచ్చు. కానీ మీరు పెద్దలన్న గౌరవంతో మేము మీకు వాల్యూ ఇస్తున్నాము. అది కాపాడుకోండి అన్న వాళ్ళే కానీ ఇంకా ఎవరైనా కానీ. నమస్తే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ.